అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన మరి షురూ చేసుకుందామా ముందుగాలనైతే హెడ్లైన్స్ అడ్లు దొంగతనం చేస్తాన బీటెక్ బాబులు మస్తు సంపాదిస్తారట పైసలు సేవల్ల ఆమె ఇంకో మదర్ తెరీసా గుర్తింపు వచ్చింది ఆమెకు నేషనల్ లెవెల్లా సచ్చినోళ్లకు ఇన్సూరెన్స్ తెలిసిపోయింది ఇళ్ళ సీను మస్తు దన్నుకుర్రు అక్క చెల్లెలు అక్క పడ్డది చెల్లె మీద దిగులు మన దేశ రాజకీయంలో ఇప్పటిదాకా సింహాలు ఏనుగులు సైకిళ్ళు కారు గుర్తులు చూసినాం కానీ ఇప్పుడు భాగ్యనగరంలో ఓ వింత ఖతర్నాక్ పొలిటికల్ లొల్లి మొదలైంది ఎవడో ఒక పుణ్యాత్ముడు మనుషుల రాజకీయం మనకెందుకు ఈసారి బొద్దింకలను లైన్లోకి దించుదాం అన్నట్టు కాక్రోచ్ పార్టీ అని గా పేరుతోటి సరికొత్త ప్యారడీ దుకాణం తెరిచిండు కదా తీరా ఆ పార్టీ వెబ్సైట్ పోయింది అయితే ఇప్పుడు మన తెలంగాణ బీజేపీ లీడర్ రామచంద్రరావు సారు ఈ సీన్లకు దిగి ఆ పార్టీ వెనుక ఉన్నది ఎవలో చెప్పిండు మరి చూద్దాం పాన్రెవలో లోకంలా ఇన్ని రోజులు వంటింట్లను బాత్రూంలలోనో తిరుక్కుంటా ఆడోళ్లను భయపెట్టిన బొద్దింకలు ఇప్పుడు సీదా అసెంబ్లీకి సూటి పెట్టినట్టున్నాయి కానీ ఆటిల్ని చంపేటోళ్ళుండరా హిట్టుకొట్టేటోళ్ళుండరా గిదంతా ఎందుకు గాని గీ నడిమిట్లా కాక్రోచ్ పార్టీ పేరుతోని ఆన్లైన్లకు ఎక్కితే మిలియన్ల మధ్య ఫాలోవర్లు వచ్చిండ్రు కొన్ని దినాలనే లక్షలు కోట్లు మిలియన్ల జనాలు ఫాలో అయ్యే వరకు అబ్బా చిన్న మోక కాదు ఆ పార్టీ పెట్టిన పెద్ద మనిషిది మేంసుతా ఎలక్షన్ల పోటీ చేత్తా అన్నట్టు జనాలు ముక్కున ఏలేసుకునే తట్టు చేసిండ్రు లీడర్లు పార్టీలు మారినట్టు ఈ బొద్దింకలు కూడా గోడలు మారుకుంటా కిర్రాక్ ప్లాన్ వేసిండ్రు ఇదంతా చూసి మన పొలిటికల్ లీడర్ల గుండెల్లా అనుకుంటుందో ఏమో గాని చాలా మంది గా పార్టీని తిట్టబట్టే కొందరు యూత్లో ఉన్న నెగిటివ్ను క్యాచ్ చేసుకుని గీ బొద్దింకలు వచ్చి ఏడమన ఓట్లు నొక్కుతాయో అని పరేషాన్ అయ్యిండ్రు కానీ ఇంకిందరు వాళ్ళ బాధ ఎవరికి అర్థమైతలేదు అని మాట్లాడబట్టే ఇగెల్లా రామచంద్రరావు సారసుతం ఈ పార్టీ గురించి మాట్లాడిండు అయితే గీ కాక్రోచ్ పార్టీ ఫాలోవర్ల గురించి పెద్ద సార్లు భయపడ్డరో లేకపోతే ఇంకేందో గాని నడియాం కొట్టరాత్రి దాన్ని బ్లాక్ చేసి పాడేసి రాజకీయ నాయకులను దట్టుకోవచ్చు కానీ ఈ బొద్దింకల వెటకారాన్ని దట్టుకునుడు ఎవ్వలతరం అయితలేదని డిసైన్ అయిండ్రు పాపం బంధు పెట్టంగానే ఇంకింత లొల్లి ఎక్కువే అయ్యింది అంటే ప్రజాస్వామ్యంలో బొద్దింకలకు మాట్లాడే హక్కు లేదా సారు అనుకుంటా దాన్ని ఫాలో అయినోళ్ళంతా ఫైర్ కాబట్టే ఈ లొల్లి ఇంకింత పెద్ద సార్ల దాకమైంది ఇయాల తెలంగాణ బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు సారు ప్రెస్ మీట్ పెట్టి మరీ గట్టిగా మాట్లాడిండ్రు ఈ బొద్దింక పార్టీ వెనక ఎవలో ఉండ్రు ఎవల చెయ్యో ఉంది అనబట్టే పబ్లిక్ను తప్పుదోవ పట్టించేతందుకు అసలు ముచ్చట పక్క తోవ పట్టించేతందుకు గిసొంటి డ్రామాలు ఆడుతుండ్రు అంటుండు రామచంద్రరావు సారు నిజంగానే మరి వంటింట్లల్లా ఉందే బొద్దింక వెనుక ఏ పెద్ద లీడర్ ఉన్నాడో ఏ గ్యాంగ్ స్కెచ్ చేసిందో అని కేసు పెట్టిండ్రు సార్లు ఆయనతో ఎనుకులాడి పట్కతరనబట్టే ఇంకిందరు కాక్రోచ్ పార్టీ అంటారా మీరు ఈ కాక్రోచ్ పార్టీ దీస్ ఆర్ ఆల్ అర్బన్ నక్సల్స్ అండ్ people like Arvind Kejriwal, they are developing, they are encouraging this thing. Nothing to worry. People in India, they carry hit 20, hit cockroaches can be killed with hits, nothing to worry. Quick 20 or hit 20, whatever it may be. చూసిండ్రు కదా కాలం ఎట్లా మారిపోయిందో అయినా ఓట్లు అడిగేతందుకు మనుషులు అత్తేనే నమ్మని జనాలు ఇప్పుడు బొద్దింక పార్టీ ఫాలోవర్లను లేకుండా బ్లాక్ చేస్తే ఏం చేస్తారు తీయుండ్రి వచ్చే ఎలక్షన్ల కల్లా గీ పార్టీ ఏమన్నా మళ్ళొక ఈగనో దోమనో పెట్టి నిలబడుతుందో మరి చూడాలే ఇంట్లో బొద్దింకలను హిట్ స్ప్రే కొట్టి లేపేసినట్టు వీటిని సుతం అచ్చినే కొద్దీ లేపెత్తరో ఏమో చూడాలే మరి మన దేశంలో ఇంజనీరింగ్ చదివితే ఐటీ ఉద్యోగం వస్తుంది లేకపోతే జర్రంత ఎక్కువ చదువులు చక్కగా చదివితే అమెరికా పోవచ్చు అనుకుంటారు కదా కానీ కొందరు అట్లా కాదు బీటెక్ చేసి బీడీలు చుడుతున్నట్టు చదివిన చదువుకు చక్కటి కొలువు చేయక ఏరే ఎతుకుతాండ్రు సరే కొలువులు ఎత్తుక్కున్నా ఏం కాదు కానీ గీ బీటెక్ రాయిళ్ళు ఏం చేర్చుకున్నారో ఓ పారి చూడండి మీరే.
గీళ్ళే గా బీటెక్ రాయిళ్ళు. మన హన్మకొండ జిల్లాలున్న కొందరు తెలివి కల్ల బీటెక్ స్టూడెంట్స్ రూటి మార్చిండ్రుల్లా. సాఫ్ట్వేర్ కొలువు సాఫ్ట్ ఏం చేసుకుంటాం అని అనుకున్నారో ఏం పాడైర్రో. గీ ఎండాకాలంలో అడ్ల బత్తాలు కొట్టేస్తే మస్తు పైసలు వస్తాయని ప్లాన్ వేసిర్రు. జల్సాల కోసం అన్నదాతల కడుపు కొట్టిన గీ ఖతర్నాక్ బీటెక్ దొంగల ముఠా కదా. చూసినాక వామో గీ తీర్న సుతం దొంగతనం చేయొచ్చా అని ముక్కు నేలేసుకుంటారు జనాలు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దామెర ప్రతీక్ అనేట ఆయన ఖాళీగుంటే బుర్రకి తిక్కలేసిందో ఏం పాడైందో దోస్తులందరినీ పోయేసి ఒక పెద్ద గ్యాంగ్ కట్టిండు. రాహుల్, అస్లాం, హేమంత్ అనితలతోటి స్కెచ్ చేసిండు. కాలేజీ క్లాసులకు డుమ్మాలు కొట్టి సెల్ఫ్ డ్రైవ్ కార్లను కిరాయికి తీసుకొని రోడ్ల మీద పడ్డరు. ఎక్కడనో అమెరికా దేశాలల్లో డాలర్లు వచ్చి దొంగతనాలు చేసిరని విన్నాం. కానీ మనోళ్ళు సెల్ఫ్ డ్రైవ్ కార్లలో వచ్చి వడ్ల బత్తాలు ఎత్తుకపోయి హిస్టరీ క్రియేట్ చేసిర్రు. మన ఊళ్ళ ప్లానింగ్ చూస్తే పెద్ద పెద్ద దొంగలకే మైండ్ బ్లాక్ అవ్వాలి. మళ్ళా అయినవోలు, హసన్పర్తి, దామెర, కమలాపూర్, షాయంపేట ఈ మండలాల్లో 7 చోట్ల దొంగతనం చేసిండ్రు ఈ మూతవర్లు. రైతు ఎండనక వాననక కష్టపడి చెమటోడ్చి వండించిన 3,25,242 ఒడ్ల బత్తాలను గుమ్మనంగా లేపేసిండ్రు. దొంగతనం చేసిన బత్తాలను చక్కగా పట్టుకొని పోయి రైస్ మిల్లులలో అమ్మి ఆ పైసలతోని జల్సాలు చేసుడు మరిగిండ్రు. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేసుడు శాతగాని ఈ దొంగలకు ఈ దొంగతనం ప్రాజెక్టు పక్కా సెట్ అయినట్టుంది పో. ఫస్ట్ రోజు వచ్చేసి ఎక్కడెక్కడ ధాన్యం బస్తాలు పెట్టిరని చెప్పేసి వాళ్ళు రక్కీ చేసుకోవడం జరుగుతుంది. రక్కీ చేసుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలమైన సమయం లోపల ఇప్పుడు అనుమానం రాకుండా డీసీఎంలు కానీ అవి కానీ తీసుకొచ్చి లోడ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ కార్ల లోపల ఇప్పుడు మీరు చూపిస్తాం. మీ కార్లు కూడా పెద్ద వెహికల్స్ 2 ఉన్నవి. వాటి లోపల ఎంత పడితే అన్ని బ్యాగులు నెట్టు కొట్టేసుకుంటున్నారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా వీళ్ళ మోడస్ ఆపరెండి ఉంది. కాబట్టి మనందరికీ తెలుసు రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము సరైన ధరలు లేవని చెప్పేసి, మార్కెటింగ్ లేదని చెప్పేసి రోజు కష్టపడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి క్రమం లోపల మనం చూస్తున్నాం వాళ్ళ కష్టాలు. అటువంటి వాళ్ళ కష్టాన్ని దోచుకోవడానికి వీళ్ళు పూనుకున్నారు ఈ జల్సాలకు అలవాటు పడి. కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో కానీ పాపం బండితే పోలీసోడు వడతాడన్నట్టు అసంతాపూర్ ఊరి చివర్న మళ్ళా ఆ అడ్ల కల్లాల కాడ ఇంకో దొంగతనం చేసేతందుకు జూతున్న గీళ్లను గషాయంపేట పోలీసోళ్ళు పట్టుకుండ్రు. పక్కా ప్లానింగ్ తోని గీ ముఠా గుట్టు రట్టు చేసిర్రు. 3 లక్షల నగదు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు సీజ్ చేసి పారేసిర్రు. 3 మైనర్లను ఇడిచి తతిమ 5గురిని పట్టుకొని జైల్లో నూకిండ్రు. చదువుకొని మంచి పొజిషన్కి పోవాల్సిన పోరలు ఇప్పుడు జైల్లో ఊసల్లెక్క పెడతారు. చూసిండ్రు కదా, జల్సాల కోసం షార్ట్ కట్ రూట్ లెంకితే జీవితం లాంగ్ కట్ అయి సీదా జైలు పాలవుతుంది అనేతందుకు గీ బీటెక్ బ్యాచ్ ముచ్చటే బెస్ట్ ఉదాహరణ. కాలేజీ సీట్లకెంచి సీదా జైలు సీట్లకి షిఫ్ట్ అయిన ఈ బ్యాచ్ గురించి ఇన్నాకనైనా మీ మెదట్లా అసొంటి ఆలోచనలు ఉంటే ఇడిచిపెట్టుండ్రి మళ్ళా. మన చుట్టుపక్కల ఉండేటోళ్ళు పొద్దున్న లేస్తే నాకేంది, నా పైసలేంది, నా ఇల్లేంది అని సెల్ఫిష్గా బతుకుతుంటారు. ఎవరికన్నా రూపాయి సాయం చేయాలంటేనే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ మన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఒక సామాజిక సేవకురాలు ఉన్నది. ఆమె పేరు అంకం జ్యోతి. ఈమెకు రూపాయి సంపాదన కంటే నలుగురి ఆకలి తీర్చుడే మస్తు ఇష్టమట. అందుకే ఈమె చేసిన మంచి పనులకు మెచ్చి జాతీయ స్థాయి తెలంగాణ రత్న 2026 అవార్డు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు, మన నిజామాబాద్ జిల్లాకు మరో మదర్ తెరీసా లాగా మారిన ఈమె సేవలు ఏందో మరిగో మనం కూడా చూద్దాం పారి. కొన్ని సంవత్సరాల సంధి నిజామాబాద్ జిల్లాలో ఏడు చూసినా అంకం జ్యోతక్క పేరు మస్తు తినబడుతుంది. లోకంలా మస్తు మంది కడుపు మార్చుకొని ఉంటాండ్రు. నేనున్నా మీ అందరికీ అనుకుంటా ధైర్యం ఇచ్చుకుంటా వాళ్ళ కడుపు నింపుతాంది అక్క. జనాలు ఇండ్లకెళ్ళి బయటికి వచ్చేటందుకు భయపడే రోజులల్ల సుతం ఈ అక్క రోడ్ల మీద ఉన్న అనాథలకు పేదలకు అన్నదానం చేసుకుంటా వాళ్ళ కండ్లల్లా ఆనందం నింపబట్టే. అందుకే ఈమెను చూసి లోకమంతా ఆ జిల్లాకు దొరికిన ఇంకో మదర్ తెరీసా అనుకుంటాండ్రు. జూన్ 2 నాడు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయింది కదా. ఆ సంబరాల నాడే ఈ అక్కకు ఒక సూపర్ వార్త అందిందట. పారాషూట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ వాళ్ళు జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మక తెలంగాణ రత్న అవార్డు 2026కు
మన అంకం జ్యోతక్కను ఎంపిక చేసిండ్రు. ఈ అవార్డును స్వయంగా ఆ సంస్థ ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేష్ సారు చెప్పిండు. ఇంకేందిగా అప్పటి సంది అక్క పేరు నిజామాబాద్లో మారు మోగబట్టే. ఈడ ఇంకో ముచ్చట ఏందంటే లోకంలో ఎంతమంది సేవ చేసినా వెనకాల మొగుని సపోర్ట్ లేకపోతే ఏ ఆడదైనా ముందుకచ్చుడు కట్టమే. కానీ మన జ్యోతక్కోళ్ళ భర్త సంతోష్ కుమార్ సార్ సుతం నువ్వు నడువు జ్యోతి, నీ వెనకాల నేనుంటా అనుకుంటా తోడు నిలిచిండట. అంటే ఇంట్లో ఆల్మొగులు ఇద్దరు కలిసి జంటగా ప్రేమను పంచుకుంటా ఎంతో మందికి ఆదర్శంగా నిలవబట్టే. ఈరోజు భార్యకు ఇంత పెద్ద జాతీయ అవార్డు అచ్చుడితోటి పెనుమిటి సంతోష్ కుమార్ సారు మస్తు ఖుషీలు ఉన్నాడు. చూసిండ్రు కదా, అవార్డులు అనేటివి పైసలు పెడితే వచ్చేటివి కావు. ఇట్లా మనస్ఫూర్తిగా జనం కోసం సేవ చేస్తే ఆటంతట అయ్యే ఉరుక్కుంటా అత్తయ్య అనేటందుకు గీ అక్కనే నిదర్శనం. మరి మన ఖతర్నాక్ తరపున సుతం గీ అక్కకు పెద్ద కంగ్రాచులేషన్స్. మళ్ళా మన ప్రైమ్ 9 టీవీ తరపున సుతం గిట్లనే ఇంకా ఎన్నో సేవలు చేస్తుంటుండక్క. పెళ్లి చేసుకోవాలంటే పెద్ద ముహూర్తాలు, లగ్న పత్రికలు, బంధువుల లొల్లి, పైసల ఖర్చు మస్తుంటుంది. కానీ మన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లె అనే ఊర్లే ఒక ముసలి జంట మాత్రం దునియాల్నే ఊహించని విచిత్ర పెళ్లి చేసుకుండ్రు. ఈ వయసులో పెళ్ళేంది తాత అని జనాలు ముక్కు నేలేసుకోబట్టే అడవిలా ఉపాధి హామీ పనులకు పోయి అక్కడే స్పాట్లనే పెళ్లి చేసుకుండ్రు. ఫ్రీగా దొరికితే అడవి పువ్వులు ఆకులతోని వీళ్ళు చేసుకున్న గీ ఖతర్నాక్ వెడ్డింగ్ కదేందో మీరు కూడా ఒకసారి చూడులి. పొద్దున లేతే ఎండల మండుకుంటా కాలు చేతులు నొచ్చిన ఉపాధి హామీ పని కోసం కూలీలందరూ అడవి బాట పట్టిండ్రు. గుణపాలు పారెలు పట్టుకొని గోతులు తవ్వుతంటే మన నత్నాయిపల్లికి చెందిన ఈ వృద్ధ దంపతులకు మాత్రం సడన్ గా దిల్ ఖుష్ అయింది. ఈ ఎండల గోతులు తవ్వుడు ఏంది గిరిజా, రా లగ్గం చేసుకుందాం రా, ఒకసారి పెళ్లి చేసుకుందాం రా అని తాతకు ముసలి వయసులో ముచ్చటేసినట్టు ఉన్నది. ఇంకేమున్నది, పని పక్కన పెట్టి కూలీలందరినీ పిలిచి పెళ్లి సందడి మొదలు పెట్టిండ్రు గీ లవ్ బర్డ్స్. మనోళ్ళ పెళ్లి ప్లానింగ్ చూస్తే కోట్లు ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేటోళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది కావచ్చు. పెళ్లికి అక్షింతలు, కాలు గడిగే ప్లేటు, కొబ్బరికాయ గివేం లేవు కానీ లగ్గం మాత్రం మస్తుగా అయింది. బియ్యంగోనే ఓపిక లేనట్టున్నది. అడవిలో దొరికే రంగురంగుల పూలు, పచ్చటి ఆకులతోని అక్షింతలు చేసిర్రు. పెళ్లి కొడుకు చొక్క నలిగిన, పెళ్లి కూతురు చీర పాతదైనా మొహంలో మాత్రం 30 ఏళ్ల కిందటి పెళ్లి కళ్ళ ఉట్టిపడింది. చుట్టూ ఉన్న కూలీలే బజా భజంత్రీలుగా మారి అడవి పువ్వులు అక్షింతలు నెత్తిమీద జల్లుకుంటా మురిసిపోయిండ్రు ఈ ముసలి జంట. ఆడ ఉన్న తోటి కూలీలైతే ఇదొక పెద్ద ఫ్రీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఫీల్ అయినరు కదా. జిందగీలా ఎన్నో లగ్గాలు చూసి ఉంటారు కానీ పనికి పోయి ఆడ పూలు ఆకులతోని పెళ్లి చేసుకున్నోళ్ళను అసొంటి లగ్గాలను ఏడనన్నా చూసిండ్రా? ఈలలు కేకలు అబ్బా చిన్నగా లేదు ముచ్చట, రచ్చ రచ్చ చేసిండ్రు. ఎండ దెబ్బకు నీరసమైన కూలీలకు ఈ ముసలి జంట లగ్గం మస్తు జోష్నిచ్చింది. మొత్తానికి పని చేసేటప్పుడు పెళ్లి ముచ్చట తీసుకున్న ఈ ముసలి జంట వీడియోలైతే ఇగో గిట్లా ఇప్పుడు వైరల్ అయినాయి. చూసిండ్రు కదా, ముసలి వయసు వచ్చిన మొగుడు పెండ్లాల నడుమిట్లా ముచ్చట మాత్రం తగ్గలేదు. మెదక్లో ఉన్న నర్సాపూర్ మండలం నత్నాయిపాలెం అనే ఊర్లో అయిన ఈ ముచ్చటను చూసి ముచ్చట పడబట్టే జనాలు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, లవ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పగానే చెప్పిండ్రు పోగి తాత అవ్వలు. అయితే వీళ్ళు ముందే ఆల్మొగలు కానీ అట్లా మళ్ళా ఆకులు పూలతోని పెళ్లి చేసుకొని మళ్ళొక పారి వాళ్ళ కాళ్ళే లవ్లో పడ్డంత పని చేసిండ్రు. చూసిండ్రా, లచ్చలు పోతేనే కాదు ఉండే పనుల సుతం ఖుషిని నింపుకోవచ్చు తలుచుకుంటే. ఏమంటారిగా? ఇయ్యాల రేపు మంచి కోరుకునుడు సాయం చేసుడు తప్పైందుల్లా. నీ సాయం ఇంట్లో మనువయ్యా, పుణ్యం చేయబోతే పాపం ఎదురయ్యే రోజులు వచ్చినాయి. మరి లేకపోతే ఏందుల్లా గీ ముచ్చటిన్నాక ఎవరికన్నా సాయం చేద్దామంటే దడ ఉడుతుంది. మరి చూడుండ్రు అదేందో. కలికాలం సార్, కలికాలం. ఇవాళ రేపు రోడ్ల మీద ఎవరైనా కనిపిస్తే ఇక బండి ఆపుదామంటే భయం పట్టబట్టే. అస్సలు జాలి పడకుర్రి అని చెప్పబుద్ధి అవుతుంది. కానీ గీ ముచ్చట చూసినాకడ అయ్యో పాపం అని బైక్ ఆపి లిఫ్ట్ ఎత్తే వెనక కూర్చొని బేజులున్న ఫోన్ను చూసి పర్సును చూసి గమ్మున కొట్టేద్దామని చెప్పి చూసిందట. ఈమె మంచి చేద్దామని లిఫ్ట్ ఇస్తే వాడేవు మనకే లిఫ్ట్ ఇచ్చి పోబట్టే. అందుకే ఇవాళ ఓ మనిషి ఇంకో మనిషిని సాయం చేసేందుకు వెనకాడుతున్నారు. సుశీలకి అన్నవు ఇక దొంగ ఆమెకు లిఫ్ట్ ఇచ్చి
చూసిరాకి అన్న గా దొంగ ఆమెకు లిఫ్ట్ ఇద్దామనుకున్నాడు, వెనకకంచి ఫోను పర్సు కొట్టేసి ఇకమత్ చేసింది. అంటే ఆమె దొంగనే కావచ్చు, ఉత్తగల లిఫ్ట్ అడిగినట్టుంది దొంగతనం చేస్తేందుకో. మరి నీ ఇకమతల మనవాడ ఏం మనుషులు రా వారి, గంత మంచిగా సాయం చేద్దామనుకున్న మనిషికే కన్నం ఎత్తివి ఏం రోగమక్క అని తిట్టబట్టే జనాలు. ఈ కాలంలో కూడా సాయం చేసుడు అంటే కొరివితోటి తలగొక్కున్నట్టేపో. మన దేశంలో గిసోంటి తోపు మేధావులు ఉన్నారు కాబట్టి వీళ్ళకు జర పైలం. ఈ పోరి ఏం చేస్తాందో ఏమో. ఓ చెల్లే ఉన్నవాయే? బా వచ్చింది ఇది మళ్ళా వార్తలు అంటే. బరదన ఏందే ఏమో అంటాను, తంత ఎక్కడో పడతావు నీ అవ్వ. నువ్వు దంతే ఊకుంటా మరి. ఏందే నోరెక్కువ ఎత్తాంది? నోరు కాదు, ఆడికత్తే ఈడ్చిదంతా ఏమనుకుంటాను. అరే నేనేమన్నా ఇప్పుడు ఎందుకంత ఆగమాగమవుతున్నావు? ఆహా, నువ్వు పెద్ద తీస్మార్ కానని ఆగమైతానా? నీ పాస్ మొహాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావాయే? నీ నా ముఖానికి ఏమైంది? ముద్దుగుంటది చందమామ లెక్క. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? కాకిరెట్టెత్త గారినట్టుంటది ఆ ముక్కు, ఆ కండ్లేమో గుమ్మడికాయలు, చెవులేమో ఏనుగు చెవులు లెక్క ఉంటాయి. నువ్వో చందమామవా? నీ బక్క ముఖానికి అంత సీన్ లేదు కాబట్టే కదా నా మీద పడేడుస్తున్నావు. అయినా నేను పుట్టిన కాడ నుంచి నా మీద పడేడుస్తే కదా నీ పని. అవు బర్రెలెక్కున్నవిగా, నేనే నీ మీద పడేవాలే. అక్కవని ఇజ్జత్ ఇస్తానా? అయినా నోరేందే బాగలేస్తాంది. ఇప్పుడు నేను ఏమన్నా అని అంత బిల్డప్ ఇస్తాను? అది తప్ప, అది తప్ప, అది తప్ప. ఇయ్యకే ఇయ్యకు ఎవలియ్య అంటాన్రే? ఇంట్లో ఏమన్నా ఇచ్చినవా ఎప్పుడన్నా? అసలు ఏమో ఇప్పుడు ఇజ్జత్ ఇస్తా, ఇచ్చటందుకెందుకు నీకు అని అనబడుతుంది. నీకు ఇట్లా కాదే, నీ సంగతి చెప్తాను. ఏందే బక్క మొక్కందన బాగా ఎక్కువ చెప్తాను. అబ్బా ఆగే జరా, నేను మాట్లాడతా. ఎందుకు తిట్టున్నా చెప్తా, ఆగే. విట్రా నువ్వు విట్రా విట్రా. ఆగి బా ఇది ఈ పంత సాఫ్ చేసింది, దీనికి చెప్పకుండా తిట్టినందుకు. ఈ పంత సాఫ్ అయ్యే. ఇదివరకు దాకా బాగా కొరినావు కదా, తిట్టినావు కదా, మంచిగా అయిందా ఇప్పుడు? అయినా దాని ముందు నేనేం పని చేస్తా? ఏందే మళ్ళీ గురుగుతానవేందే? గుంజాల మళ్ళీ కెమెరాకి బయటికి ఎట్లా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ అవ్వ సిటీలో బతుకుతావా లేదా అని టెస్ట్ చేసిండే. ఈ సిటీలు ఉండాలంటే మరి అంత అమాయకంగా ఉంటే ఎట్లా అనుకుని తిడితే నా ఈ పంత సాఫ్ చేతివి. నేను సిటీకి కొత్తగా వచ్చే కానీ నీకు కొత్త కాదు కదా. అబ్బా నీ మంచి కోసం ఆలోచిస్తే నాకు ఈ పంత సాఫ్ అయింది. మంచి చేయబోదామంటే గిదేం బాధనే అవ్వ. అయ్యో సారీ అక్క, అయినా నేను ఇట్లా అవుతుందని అనుకోలే అక్క. కాదే, మెత్తగుంటే నడవదీడ. ఏరే ఏరే రకాల మనుషులు ఉంటారు, ఎవ్వరి దగ్గర వాళ్ళ తీరు ఉండాలి. నిన్న రూమ్లో ఎతుకుతా అని చెప్పి ఒక్కదానివే పోతివి, అది కూడా నాకు చెప్పకుండా. గందుకే భయం అయిందే. నిన్ను గట్టిగా చేద్దాం అనుకుంటే నన్నే గట్టిగా దంచితివి. అమ్మో నా వల్ల అయితే లేదే అవ్వ. సారీ అక్క, నిజంగా సారీనే. నువ్వు నా గురించి ఇంతగానో ఆలోచిస్తున్నావని నేను అనుకోలేదే. అయినా నువ్వు ఇక్కడికి వచ్చి మారిపోయినావని అనుకుందానే నేను. సారీ అక్క, ఇంటికి వచ్చినాక ఎన్న పెడతానే. ముందుగాలైతే నువ్వు ఓ కెమెరా అన్న, నువ్వు కెమెరా బంద్ పెట్టే. మన దేశంలో ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటారు? బతికున్నప్పుడు ఏమైనా రిస్క్ అయితే ఎన్నుకున్న వాళ్ళకు పైసలు వస్తాయనే కదా. కానీ మన హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ లిమిట్స్లో దొరికిన ఒక తెలివి కళ్ళ కిలాడి ముఠా మాత్రం దునియాలనే కొత్త బిజినెస్ ఐడియా కనిపెట్టింది. బతికున్నోడికి పాలసీ చేస్తే ఏం లాభం చెప్పుర్రి? సీదా సచ్చినోడి పేరు మీదనే చేద్దామని ప్లాన్ వేసిండ్రు. చచ్చిపోయిన వ్యక్తికి ఉల్టా యాక్సిడెంట్ పాలసీ కట్టించి స్టార్ హెల్త్ కంపెనీకే 3 చెరువుల నీళ్లు తాగించబోయిర్రు. మరి ఏమైందో చూడాలిగా. మరి ఒకసారి మీరు కూడా చూడాలి. ఓ లాయరు, కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ పిఆర్ఓ అందరూ ఓ తాన కూసుండ్రు. కట్టపడి పైసలు సంపాదించడం వేస్ట్, ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పుర్రి అని తలలు బాదుకుండ్రు. వీళ్ళ కన్ను పోయిపోయి పాపం పోయినేట కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినా ఓ పేద మనిషి మీద పడ్డది. అరే ఈయన ఎట్లయినా చచ్చిపోయిండు కదా, ఈయన పేరు మీద మనం ఎందుకు పైసలు సంపాదియద్దు అని దొంగ బుద్ధి పుట్టింది. ఇక ఆలస్యం ఎందుకని సచ్చినోడి డాక్యుమెంట్లు పట్టుకొని లైన్లకి ఎంట్రీ ఇచ్చిండ్రు. మనోళ్ళ ప్లానింగ్ చూస్తే పెద్ద పెద్ద సైంటిస్టులకే మైండ్ బ్లాక్ అవుతుంది. మనిషి కాలం చేసినాక పాత తేదీలతోటి స్టార్ హెల్త్ కంపెనీలా ఒక భారీ యాక్సిడెంట్ పాలసీ నొక్కేసిండ్రు. అంతటితో నాగలే, పాత పోలీస్ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్లను కంప్యూటర్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు ఫోర్జరీ చేసిండ్రు. ఈయన ఇప్పుడే యాక్సిడెంట్లో చచ్చిపోయిండు, సీదా క్లెయిమ్ పైసలు మా అకౌంట్లో వేయండ్రి అని కంపెనీ ముందల ఫైల్ పెట్టిండ్రు. వీళ్ళ తెలివి చూసి యమధర్మరాసుతం నాకంటే ముందే స్క్రిప్ట్ రాసేసిండు కదరా అని షాక్ అవుతాడు కావచ్చు.
కంపెనీకెంచి లక్షల పైసలు అకౌంట్లకు అత్తనాయని మురిసిపోయేలోపే సీన్లోకి స్టార్ హెల్త్ విజిలెన్స్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చిండు. అరే పాలసీ కట్టిన డేట్ అయింది, వీడు చచ్చిన డేట్ అయింది అని గట్టిగా ఆరేదిస్తే అసలు గుట్టు రట్టయింది. సచ్చినోడికి పాలసీ కట్టించిన కిలాడి ముచ్చట తెలియంగానే విజిలెన్స్ సారు సీదా సుల్తాన్ బజార్ పోలీసులకు లొల్లంతా చెప్పిండు. పోలీసులు రంగంలోకి దిగి స్కెచ్ చేసిన లాయర్ తోటి అందరిని పట్టుకొని లాక్కొచ్చి జైల్లో కూసోబెట్టిండ్రు. చూసిండ్రుగా, చనిపోయిన మనిషి పేరు మీద ఇన్సూరెన్స్ పైసలు నొక్కేయాలని చూస్తే సీదా జైలు సీట్లల్లా ఫ్రీగా ఇన్సూరెన్స్ దొరికింది మనోళ్లకు. ఇసొంటి ఖతర్నాక్ ఐడియాలు వస్తే జీవితం లాంగ్ కట్ అయ్యి ఊచలు లెక్కబెట్టుడు అవుతుంది అనేటందుకు వీళ్ళే బెస్ట్ ఉదాహరణ. ఇక నుల్లా ఇవి నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి గిసొండు ముచ్చట్లతోనే వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.